వీళ్ళెవరు నాన్న? అసలు వీళ్ళ రహస్యం ఏంటి? నాన్న, మీరు నా తండ్రి కాదని మీరు అసలు ఎలా చెప్పగలిగారు? నిజానికి నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు. నాకు మీరే తెలుసు. మీరే నా తండ్రి, ఎప్పటికీ మీరే. లేవండి నాన్న. ఇప్పుడు మీకు ఏదైనా జరిగితే నేను అనాథనైపోతాను. నా కన్న తండ్రి కాదని అంత పెద్ద మాట మీరు ఎలా అనగలిగారు నాన్న? లేవండి నాన్న, నాకు చెప్పండి. ఈ విషయం మీరు నాకు చెప్పే వరకు నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను. నాన్న ప్లీజ్ నాన్న, లేవండి. మాట్లాడండి నాన్న, నాతో మాట్లాడండి. నేను ఒప్పుకోను. మీరు అన్న మాట నేను ఒప్పుకోను. మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే మీకు నా మీద కోపం వచ్చింది. అందుకే నా కన్న తండ్రి కాదని అంటున్నారు. చెప్పండి నాన్న. ఇదంతా నాన్న, ఇదంతా అబద్ధం. ఏది నిజం కాదు. మీరు ఇప్పుడు లేస్తే నేను అన్ని అర్థమయ్యేలా చెప్తాను మీకు. ముందు మీరు లేవండి, కళ్ళ తెరవండి నాన్న. ప్లీజ్ నాన్న, లేవండి. బావగారు, అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. చచ్చిన వాడితో సమానం. కోమాలో ఉన్నాడు, కోమాలోనే చచ్చిపోతాడు. ఒకవేళ అతను కోమాలో నుండి బయటకు వస్తే మనందరం చచ్చిపోతాం. అయితే ఇప్పుడు మరి ఏం చేద్దాం? మైథిలి, యోగ్, వేద్, మీరు రెడీ అయ్యారా లేదా? రిషబ్ బయటకు వెళ్ళడం ఏమైనా చూసారండి? ఏం మాట్లాడుతున్నావు? తను దెబ్బలతో ఉన్నాడు, బయటికి ఎలా వస్తాడు? లేదు, అది యాక్చువల్లీ మైథిలి వచ్చి చెప్పింది. తను వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, తను హాస్పిటల్లో ఉన్నాడని తను ఫోన్ చేసిందట. అందుకే రిషబ్ హాస్పిటల్కి వెళ్తానని వెళ్ళాడు. మనం కూడా ఆయన చూడడానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి కదా. అవును, పదండి వెళ్దాం. తొందరగా వెళ్దాం, పదండి. అప్పు ఆంటీ, బావగారు, ఈ ఊరికి ఫస్ట్ టైం ఒక శుభవార్త వచ్చింది. అప్పు, నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు అప్పు. నేను నా ఫ్రెండ్ కోసం వచ్చాను. నువ్వు నా ఫ్రెండ్వి, నా సిస్టర్వి, నా గైడ్వి. ఒరే, మీరే కదా నాకు ఫోన్ చేసి ఆ బ్రహ్మ రాక్షసుడికి దెబ్బలు తగిలాయి అన్నారు. అవును సార్, ఇంత దెబ్బ తగిలిన తర్వాత కూడా అతను ఎలా వచ్చాడో ఎవరి కోసం వచ్చాడో తెలియదు. కానీ ఇప్పుడైతే వెళ్ళిపోయాడు కదా. అవును సార్, నేను అతన్ని ఇక్కడి నుంచే కమలంతో కొట్టాను. నేను అతన్ని చూశాను. నేను కింద పడిపోతున్నప్పుడు ఇతనే ఆ రాక్షసుని కమలం పువ్వుతో కొట్టాడు. మల్హోత్రా, నాకు బాడీ గార్డ్ కావాలి. ఈ ఊర్లో నేను బాడీ గార్డ్ లేకుండా ఉండలేను. నిజానికి ఆ బ్రహ్మ రాక్షసుడు నన్ను చంపేసి ఉండేవాడు. నిజంగా ఈ రోజు అతను నిన్ను చంపేసి ఉండేవాడు. బాడీగార్డ్ ఉన్నాడు కదా బిజ్జు, నీకు అతను ఓకేనా? అతనే కదా నీ ప్రాణాలు కాపాడాడు. సో తను నిన్ను కాపాడగలుగుతాడు, సరేనా? తను ఎక్కడ కనిపించట్లేదు. రిషబ్ బావ తన్ని వెతకడానికి వెళ్ళారు. మనందరినీ ఇంటికి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారంట. ఓకే, ఫర్ గాడ్ సేక్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సురేష్ అంకుల్ని మనం రేపు వచ్చి చూద్దాం. ఓకే, నేను అప్పుని ఇంటికి తీసుకెళ్తాను. వెళ్ళండి. పద. థ్యాంక్ గాడ్, నీకేం కాలేదుగా? ఎవరికి ఏమీ కాలేదు, అందరూ బానే ఉన్నారు. నీకు తెలుసా, ఆ రాక్షసుడు అప్పు ఆంటీ గొంతు పట్టుకున్నాడు. ఆవిడ పైకి గాల్లోకి వేలాడదీశాడు. ఇలా నేను చాలా అప్పు ఆంటీ ఇక్కడికి వచ్చారా? ఇండియాకి? ఆవిడకి రాఖీ గురించి తెలిసింది కదా, అందుకే ఇక్కడికి వచ్చేసారు. ఆవిడ మామ్ బెస్ట్ ఫ్రెండ్ కదా, రాకుండా ఎలా ఉంటారు? రిషి, నువ్వు ఇంటికి వెళ్ళిపో. మరి నువ్వు? నేను ఇక్కడే ఉంటాను. నేను బానే అన్నాను కదా, మా నాన్న ఇక్కడ ఉన్నారు కదా. రిషి,
ఈరోజు నువ్వే లేకపోయి ఉంటే నేను మా నాన్నని ఇక్కడికి తీసుకురాలేకపోయేదాన్ని. ఆ రాక్షసుడు మా నాన్నని చంపేసి ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తను, థ్యాంక్ యూ. ఒకవేళ నువ్వు లేకపోతే ఆ రాక్షసుడు మా మామ్ని ఖచ్చితంగా చంపేసి ఉండేవాడు. వేద్ నాకు చెప్పాడు. రిషి, నువ్వు ఇంటికెళ్ళు. అక్కడ అందరికీ నీ అవసరం చాలా ఉంది. అందరూ భయపడిపోయి ఉంటారు. కానీ తను నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉంటే ఓకే. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయాలి. ఆ, బావగారు ఏమీ కాలేదు, తను ఈరోజు తప్పించుకుంది. అలాగే అక్కడ హాస్పిటల్లో తనూజ వాళ్ళ నాన్న ప్రాణాలతో ఉన్నాడు. ఆయన తనుకు అన్ని విషయాలు చెప్పేస్తే ప్రాబ్లం అవుతుంది. నిజంగానే తనూజకు అన్ని విషయాలు తెలిసిపోతే ఏం జరుగుతుందో ఆలోచించండి. నేను రక్తదానం ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? అటు వెళ్ళండి. సార్ సార్ ఆపండి సార్, దయచేసి ఆపండి సార్. నాకు దయచేసి సాయం చేయండి సార్. ఈ పాపని రక్షించండి సార్. సార్, ఈ పాపని కాపాడండి. ఆ రాక్షసుడు వాడు ఈ పాపని చంపేస్తాడు సార్. ఈ రాక్షసుడు చంపేస్తాడు సార్. ఈ పాప తల్లిదండ్రుల్ని చంపేశాడు. ఇప్పుడు ఈ పాపని చంపేస్తాడు సార్. మీరు దయచేసి ఈ పాపని తీసుకుని కాపాడండి సార్. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకండి. సార్, మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకండి సార్. ఎప్పుడు రాకండి. తొందరగా వెళ్ళిపోండి సార్. సార్, ఈయన ఇక్కడికి ఎలా వచ్చారు? మా నాన్నగారు కోలుకుంటారు కదా. మీ నాన్నగారి కోసం దేవుణ్ణి ప్రార్థించండి. మా పని మేము చేశాం, మిగతాది ఆ దేవుడు చేయాలి. మీరు ఇక్కడున్నారేంటి? ఇక్కడేం చేస్తున్నారు మీరు? అమ్మా, నువ్వు ఈ వ్యక్తి ఈయన కూతురువా? అంటే నువ్వు ఈయన సొంత కూతురువేనా? ఈయన నీ కన్న తండ్రేనా? మీరు ఎందుకు అలా అడుగుతున్నారు చెప్పండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ సార్ గారి చేతులకు ఒక చిన్న పాపను అప్పగించానమ్మా. మీకు ఆ పాప ఎవరో తెలుసా? అసలు ఈయనకి మీరు ఆ పాపను ఎందుకు ఇచ్చారు? ఆ రోజు రాత్రి నా ఆరోగ్యం బాగలేదు. డాక్టర్ దగ్గరికి వైద్యం కోసం వెళ్ళాను. ఈ అపరంజిత ఖచ్చితంగా తనే. అవును, ఈ అపరంజితే రాక్షసుడిని తయారు చేసింది. ఈవిడే ఆ రాక్షసుడిని లేకుండా చేయగలుగుతుంది. ఆ రాక్షసుడి అంతం వరకు నన్ను తీసుకెళ్తుంది. నా తల్లిదండ్రులు అలాగే రాఖీ చావు విషయంలో ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుంది. చేయాలి కూడా, ఎందుకంటే ఈవిడే ఆవిడ. ఇతన్ని చంపిన వ్యక్తి కనుక ఆ రాక్షసుడికి 100 మీటర్ల దూరంలో ఉంటే అప్పుడు అతని మీద ఎటువంటి వస్తువు ప్రభావం చూపించదు. అతను ఆ క్షణం ఎవరాపిన ఆగడు. కమలం, రాజ్గీరా, నీళ్లు ఇవేవి అతన్ని ఆపలేవు. ఎంత మాత్రమో అవి పని చెయ్యవు.